మ్యాక్స్ భక్తి టీవీ వాళ్ళకు నమస్కారము. 600 సంవత్సరాల నుంచి ఉన్న మేము పూజారులం ఇక్కడ. కాబట్టి మా తాత, మా నాన్న, మా అన్నయ్య, నేను కూడా చేసుకుంటూ వచ్చిన మా వంశపరంగా వస్తుంది ఇది. కాబట్టి మేమే ఉన్నాం ఇక్కడ పూజారులు. ఈ మధ్యకాలంలో అయ్యగారు పంతులు పెట్టారు. ఈ ఒక 6 నెలల నుంచి. కాబట్టి మేము ఇక్కడ స్వయం అమ్మవారు ఉత్తపోచమ్మ స్వయం అమ్మవారు కోరికలు తీర్చే అమ్మవారు. అవి కోరిన వారికి కుంకుమంగా లేక నిలబడిపోతుంది. ఆమె కుటపోచమ్మ. పక్కన ఉన్న అమ్మవారు నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ ఉన్నారు. వాళ్ళు సేమ్ అది స్వయం అమ్మవారు. వాళ్ళు కూడా ఇక్కడ కొరిమైసమ్మ, ఊరపోచమ్మ. ఇక్కడ యాప చెట్టు ఉన్నది. దగ్గర 100 సంవత్సరాలు చెట్టు, యాప చెట్టు. ఆ చెట్టు కూడా నిర్మించి అట్లనే ఉంచబడుతుంది. కాబట్టి ఇది ఒక నిర్మాణానికి పెద్దలు మా హెల్పర్ కమిటీ వాళ్ళు ముంగడికి వచ్చి నిర్మాణించి దాని గుడి నిర్మాణం చేయబడింది. ఇంకా పూర్వకాలంలో చిన్నగా ఉండేది, వంగిపోయే వాళ్ళము. కానీ హెల్పర్ కమిటీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు పెద్దగా గుడి నిర్మాణించేసి వాళ్ళు చేయవలసింది. రోజు జరిగే పూజలు, అభిషేకాలు జరుగుతాయి. అభిషేకం సండే జరుగుతుంది. ముందు వారం మేము చేసినప్పుడు ఫ్రైడే, బేస్తవారము, ఆదివారం 3 రోజులు చేసేది మేము. కానీ ఇప్పుడు అయ్యగారు వచ్చినప్పటి నుంచి సండే అభిషేకం చేస్తుంది. రోజు పూజలు, అర్చనలు ఇవన్నీ జరుగుతున్నాయి. పబ్లిక్ కూడా ఇప్పుడు బాగానే ఇంప్రూవ్ అయ్యారు ముందరికన్నా ఇప్పటికన్నా. ఇది చేసేది ఇంకా అమ్మవారు కూడా ఈమె 2 నెలలకు ఒకసారి మా దగ్గర బోనాలు జరుగుతాయి. అది ఫస్ట్ అమ్మవారికి కొరిమైసమ్మకు ముందుగా బోనం చేయాలి. ఆమెకు చేసేదాకా ఏం చేయలేము. ఆమెకు చేసిన తర్వాతనే అమ్మవారికి బోనం చేయవలసింది. ఈమె పూజ అయిన తర్వాతనే ఈమె పూజలు, లేకపోతే చేయలేము, కాదు. కాబట్టి ముందుగా ఆమె పూజ చేసి బోనం ఎక్కించిన తర్వాత ఈమెకు మన నెక్స్ట్ వారం రోజు నుంచి మాది జరుగుతుంది. 2 నెలలకు ఒకసారి బాగా జరుగుతుంటాయి బోనాలు. లక్షల మంది వస్తారు. ఈ స్థలం కూడా సరిపోదు. పబ్లిక్ వచ్చిన భక్తులకు అందరికీ స్థలం సరిపోదు.
మ్యాక్స్ భక్తి ఛానల్ వారికి నమస్కారంలో. ఇది షేక్పేట్ గుట్ట పోచమ్మ టెంపుల్ అంటారు. పోచమ్మ టెంపుల్ ఇది పూర్వము 600 సంవత్సరాల క్రితము ఈ గుట్టకు వెలిసినది అమ్మవారు స్వయంభూ. కాబట్టి ఇక్కడ మన 600 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఊరు ఆనవాయితీ ప్రకారంగా ఊరు ఇది 600 సంవత్సరాల పూర్వం ఏదైతే నిజాం సర్కార్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్ ఉన్నది. ఇక్కడ బోనాలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బోనాల ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ ఈ గుడి చిన్నగా మన బస్తీ పెద్దలు స్థాపించబడి ఉండే, ఆ తర్వాత అంచెలంచెలుగా టెంపుల్ ఈ విధంగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి బోనాలు ప్రతి ఇంటి నుంచి బోనాలు తీయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి ఒక మేకపోతును కోసి ఊరేగింపులతోటి అమ్మవారికి తొట్టెల ఊరేగింపు మరియు పలహార బండ్లు ఊరేగింపు తీసుకుంటూ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న మన బంధుమిత్రులందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని కొన్ని వేల సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ వాళ్ళ మొక్కులు తీర్చుకొని పోవడం జరుగుతుంది. అదేవిధంగా నిత్యము ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. బాగా అమ్మ వారు చాలా సత్యమైన తల్లి. ఏదైనా ఏ కోరికలు అనుకున్నా కానీ ఆ కోరికలు నెరవేరుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ మధ్యకాలంలో ఇంకా ఇక్కడ వచ్చి భక్తులు మేకపోతులు కోసుకొని బోనాలు ఎక్కించుకొని పండుగలు చేసుకోవడం జరుగుతున్నది. ఈ విధంగా ఇక్కడ ఏదైతే మన బస్తీ అంటే షేక్పేట్లో సెంట్రల్ వెల్ఫేర్ కమిటీ అని ఉంటుంది. అయితే 11 సంక్షేమ సంఘాలు 4 కుల సంఘాలు కలిపి ఈ టెంపుల్ డెవలప్మెంట్ చేయడం జరిగినది. అన్ని కులాలు ఉంటాయి, ఒక కులం అని కాదు, సర్వ కులాలు కలిసి ఈ టెంపుల్ నిర్మాణం చేయడం అయింది. ఈ కులము ఆ కులం అని కాకుండా అన్ని కులాలు, అన్ని వెల్ఫేర్ అసోసియేషన్లు, ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీస్ అవన్నీ కలిసి ఈ టెంపుల్ ప్రతి ఒక్క వాళ్ళ వంతు వాళ్ళకు ఎంత స్తోమత అయితే అంత చందా ఇచ్చి ఈ కమిటీ ద్వారా నిర్మాణం ఏర్పాటు చేయడం అయింది. ఈ ఆలయం నిర్మాణం వచ్చేసి 2008లో స్టార్ట్ చేయడం అయింది. ఆ తర్వాత మధ్యన గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా ఒక 2015 తర్వాత మళ్ళీ స్లాబ్ వేయడం జరిగింది. ఆ తర్వాత మన 2022 నుంచి మళ్ళీ పూర్తిగా కంప్లీట్ చేయడం అయింది. ఇంచుమించు ఒక 70-80 లక్షల వరకు ఈ టెంపుల్కు నిర్మాణానికి ఖర్చు అయినది. కాబట్టి ఈ టెంపుల్ ఖర్చు మొత్తం మన బస్తీ వాసులు, ఇక్కడ లోకల్ లీడర్లు, మన వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేయడం అయింది.